శ్రీ హనుమాన్ శోభాయాత్ర వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నేదురుమల్ రామ్ కుమార్, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్ ఏమ్మా రాండి నిలబడు రండి కాదు మాట మాట్లాడరా నాగన్నా నాగన్నా చెప్పగలిగేవాళ్ళు మీరు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు, 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 నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు వెంకటగిరికి ఎంతో సేవ చేసి, ఎంతో అభివృద్ధి చేసి, ఎన్నో పేద బడుగు బలహీన వర్గాలకి జీవనాధారం ఏర్పరిచి వెంకటగిరి రూపురేఖలే మార్చిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ ఇక్కడికి విచ్చేసిన నేదురుమల్లి కుటుంబ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, వెంకటగిరి నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. జనార్దన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగి నెల్లూరు జిల్లాకి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్ర నలుమూలలో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్న హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మహోన్నతమైన గొప్ప వ్యక్తి. వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను మేము మరీ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి మేము ఆయనకి ఈ భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలకు నాయకత్వం వహించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా శాసన మండలి సభ్యుడిగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా
ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలకి నాయకత్వం వహించి భారతదేశంలో 4 చట్టసభలు ఊహించిన వాళ్ళు అనేక మంది ఉన్న వాళ్ళని ప్రథమ అనుకోవచ్చు. ఎందుకంటే 4 చట్టసభలకి ఎవరు కూడా సహజంగా వారు ఈయన నాయకత్వం వహించినాడు. ఈ దేశానికి రాష్ట్రానికి ఆయన సేవల్ని ఎంతో ఉపయోగించాడు. ఒక చట్టసభలో మనం ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి ఏమి చేయగలమా, ఏమి చేస్తే ఈ అభివృద్ధి చెందుతుందా అనే ఉద్దేశంతో ఏ చట్టసభలో ఏమి సాధించాలో అది సాధించి ప్రజల మన్నన పొంది పార్టీకి ఎంతో సేవ చేసిన నాయకుడు జనార్దన్ రెడ్డి గారు. ఆయన సేవల్ని మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. రైతులను మొట్టమొదటిగా ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతులకి అగోమయంలో ఉన్న భూములన్నీ పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ పాస్ పుస్తకాలలో రైతులు పొలాల్ని పత్రం ఇచ్చి వాళ్ళకి ఎంతో సేవ చేశాడు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్లో 1 కాదు 2 కాదు, అవన్నీ మనం ప్రతి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏది చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటగిరి నియోజకవర్గం అనేక సేవలు చేసి అనేక మంది అభివృద్ధి చేసి అనేక విధంగా చేస్తున్నాడు. వారి సేవల్ని మనం ఎందుకు చెప్పుకున్నా అవి తక్కువే. మనకి వెంకటగిరి నియోజకవర్గంలో వారి తనయుడిగా వెంకటగిరిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్న నేదురుమల్లి రామకుమార్ గారికి వారి సేవలు మనం గుర్తు చేసుకొని వారి తనయుడిని మన వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే వెంకటగిరి నియోజకవర్గంలో తల్లి తండ్రి చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చూపిస్తారు. మన కార్యకర్త అంతా ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి కష్టపడి చెమటోర్చి కష్టపడి పనిచేసి ఇప్పుడుండే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉండే అరాచకాల్ని ఎదుర్కొని దేనికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము వెనక్కరాము, మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం అంటూ ముందుకు సాగి రామకుమార్ గారిని మనము ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే ఆయన స్వశక్తితో మళ్ళీ మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రి అయిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గానికి అనేక చేయాలని కార్యక్రమాల అభివృద్ధి ఎంతో ఉన్నది. ఆయన చేసిన సేవల్లో జనార్దన్ గారు చేసిన సేవల్లో ఆయన చేసిన అభివృద్ధిలో అన్ని మా నాయన మా అమ్మ ఏమైతే చేసినారా ఇంకేమైతే నిలిచిపోయాయా మనం ఇంకేం చేయాలా అనేది రామకుమార్ గారికి స్పష్టంగా ఆయన మైండ్లో ఉండాలి. అవన్నీ చేసుకోవాలా. మనం వెంకటగిరి నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే రామకుమార్ గారు మనం ఎమ్మెల్యే గెలుపుకోవాలంటే ప్రతి కార్యకర్త దీక్షతో కష్టపడి పనిచేసి గెలుపుకునేదాకా కార్యకర్త ఎవరు నిద్రపోకుండా పనిచేసి రామకుమార్ గెలుపుకోగలిగితేనే మన వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి చాలా తీసుకుంటాను. మన పెద్దలు పూజ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1972లో రాజ్యసభ ఎన్నిక ద్వారా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అనేక పదవులు, చట్టసభలు 4, రాజ్యసభకి, లోక్సభకి, శాసన మండలికి, శాసనసభకి ఎన్నికైనటువంటి ఏకైక నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడు వెంకటగిరిని తన స్వగ్రామంగా చేసుకునేసి ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వతమైన అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్తారు. ముఖ్యంగా నేటి యువతకు తెలియజేసుకుంటున్నా, మీకు తెలుసో తెలీదో యువత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ఈరోజు శాశ్వతమైన అభివృద్ధి చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి. అందులో భాగంగా 9th బెటాలియన్. ఈరోజు 9th బెటాలియన్ అనేది లేకపోతే ఆర్థికంగా వెంకటగిరి అన్ని విధాలుగా నష్టపోయి ఉండేది. అదేవిధంగా నిమ్మచీని పరిశోధన కేంద్రం, అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఈరోజు హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది మన వెంకటగిరి ప్రాంతంలో వ్యూవర్స్ అనేక మంది ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు చదువుకునేదానికి అన్ని విధాలుగా అన్ని సదుపాయాలతో కూడినటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇది ఈరోజు దేశంలోనే 4వది. అదేవిధంగా అనేక గురుకుల పాఠశాల సముదాయాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్, అదేవిధంగా అన్ని రకాలుగా వెంకటగిరి ప్రాంతానికి అనేక సబ్స్టేషన్లు కావచ్చు, అనేక లింక్ రోడ్లు కావచ్చు. ఇవన్నీ కూడా చేసింది ఒక నేదురుమల్లి కుటుంబం, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజేశ్వరం గారు. కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా వెంకటగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని. పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. లేదు కూటమి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను హైటెక్ సిటీ తెచ్చా అని. కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు హైటెక్ సిటీ తీసుకొచ్చింది. ఆ రోజు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 90 నుంచి 92 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి పెద్దలు
మనకు వాళ్ళ యొక్క ఆశయాలకి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆశయాలకి అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వారసుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఆయన 2014-24లో ఓడిపోయినా కూడా ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు వ్యక్తి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయవంచి ఈ సందర్భంగా పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని మనం శాసనసభ్యుడిగా గెలుచుకున్నట్లయితే మరొక 50-100 సంవత్సరాలు శాశ్వత అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు మన రామ్కుమార్ రెడ్డి గారు వేసుకోన్నారు. కాబట్టి పెద్దలందరూ కూడా మేధావులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, పేరున తెలియజేసుకుంటున్నా, రేపు రాబోయే కాలంలో మనం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి శాసనసభ్యుడిగా గెలుచుకొచ్చినట్లయితే అన్ని విధాలుగా వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేసుకుంటూ, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. చాలా గొప్పగా చెప్పాడు, గొప్ప పనులు చేశాడు. ఆయన లోకల్ రాజకీయం కాదు, కేంద్ర రాజకీయంలో మాకు గురువు ఆయన. మేము చిన్నతనం నుంచి ఆయనతో కూడా ఉన్నాం. ఆయన చరిత్ర కాలేజీలో కానీ, ఆయన స్కూల్లో కానీ, పైగా కేంద్ర గవర్నమెంట్లో కానీ కొన్ని తెచ్చినటువంటి మహనీయుడు. రెవెన్యూ పోస్టు మినిస్టర్గా ఉండేటువంటిది ఎవరికి రెవెన్యూ ఏంది ఏమని ఎవరికీ తెలియదు. ఆయన రెవెన్యూ మినిస్టర్గా పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి రెవెన్యూలో ఇంత పవర్ ఉందా, బయలుదేరినాడంటే కలెక్టర్లే కానీ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా వచ్చి నిలబడి అన్ని తెచ్చినటువంటి మహనీయుడు ఆయన. ఆయన గురించి చెప్పకపోతే కవులు ఈరోజు ఆయన చేసిన అభివృద్ధులు చాలా పవిత్రతగా ఉన్నాయి. అది మనం అర్థం చేసుకొని మన ప్రజానీకం అంతా కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఆయన ఏ విధంగా చేసి ఉన్నాడు అనేది మన ప్రజానీకం అంతా అర్థం చేసుకొని వీళ్ళు చెప్పినట్టు రామ్కుమార్ రెడ్డి బాగా ఏడుకు వచ్చిన తర్వాత ఆయన కూడా సంపదగా ఉన్నాడు. పశువైద్యులో ఒక టైపు, ఇప్పుడు మంచి టైపులో ఉన్నాడు. అందులో చేరి పేరున తన సొంత కుటుంబంలో ఏ విధంగా పోరాడతామో ఆ విధంగా పోరాడి గెలిపించాలని అందరికీ మనం ఈ అవకాశం అదా